ఎలా కొనసాగాలి, లేదా రక్షణ పొందిన తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి. నేను ఏదైతే చేయాలని మీరు చెబుతారో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాముఖ్యంగా బేసిక్గా ఫౌండేషనల్ ట్రూత్ ఏంటి, నేను రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలి, రక్షణ పొందుతున్న అయిపోలా విశ్వాసపు యాత్ర కొనసాగిన సందర్భం అది, దాన్ని ఎలా కొనసాగించాలని ఒక యవనస్తుడు అడిగాడు. మరి దాదాపుగా ఇలాంటి డౌట్ కానీ లేకపోతే ధర్మ సందేహం కానీ మీలో ఎవరికైనా చాలామందికి ఉంటే ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఒకసారి మీ 5 వేళ్ళు ఇలా చూపించండి, మీ హస్తాన్ని ఇలా చూపించండి. అందరూ కూడా 5 విషయాలు చెప్తా, దేవుని జనాంగం క్రైస్తవ బిడ్డలందరూ గమనించాల్సిన విషయాలు. ఆల్రెడీ చూపించారు కదా. అందులో ఫస్ట్ ఫింగర్ థంబ్, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన లేకుండా ఉండకూడదు. ప్రార్థన అనగా నీ గొంతము కోరికలన్నీ దేవుడితో చెప్పడం కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం. ప్రార్థన అనగా దేవునితో సహవాసించడం, ఆయనలో ఆనందించడం. అందును బట్టి అది ఎంత సమయం అనేది దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ మనసును బట్టి కేటాయించుకోండి. కొంతమంది 2 గంటలు ప్రార్థన చేస్తారు రోజుకి, కొంతమంది గంట ప్రార్థన చేస్తారు, కొంతమంది ½ అన్ అవర్ ప్రార్థన చేస్తారు. ఎంత టైమే చేయాలని బైబిల్లో ఎక్కడ లేదు, కానీ ఆ చేసిన కొద్ది సమయం అయినా మనస్ఫూర్తిగా చేయండి. ఆ ప్రార్థన సమయాన్ని పెట్టేసుకోండి, దేవునితో ఒక అపాయింట్మెంట్ పెట్టుకోండి. ప్రతిరోజు ఈ సమయంలో నేను దేవుని కలుస్తా అనే ఒక నిబంధన మీరు చేసుకుని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. రెండవది, కనీసం రోజుకు 3 అధ్యాయాలు బైబిల్ చదవాలి. చెప్పండి, ఎన్ని అధ్యాయాలు చదవాలి? కనీసం 3 అధ్యాయాలు. అలా అని చెప్పి కీర్తన 117 3 సార్లు చదవకండి. అందులో రెండే వచనాలు ఉంటాయి. దేవుని గ్రంథాన్ని ప్రారంభించండి. ఉదయం లేచే కీర్తనలు, సాయంకాలం పడుకునేటప్పుడు సామెతలు, ఇలాంటివన్నీ చదవడంతో పాటుగా బైబిల్లో మిగతా పోర్షన్లు చదవండి. అర్థం కావట్లేదని కంగారు పడకండి. అర్థం కాకపోతే అర్థం చేసుకునే మనసు కోసం ప్రార్థన చేయండి, లేదా మాలాంటి దేవుని సేవకులు అడగండి. అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్పడానికి దేవుడు మాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. రెండవదిగా దేవుని వాక్యం చదవాలి. మూడవది, అందరూ జాగ్రత్త వినాలి, ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. కొంతమంది ఈ రోజున ప్రబుద్ధులు బయలుదేరారు. ఏమంటారు తెలుసా? నా హృదయమే దేవుని ఆలయం అయితే నేను ఇంకెక్కడికి వెళ్ళాలండి అంటున్నారు చాలామంది. నీ హృదయం దేవుని ఆలయం కాదంటల్లా. బైబిల్ చెబుతున్న సత్యం కూడా అదే, నేను ప్రకటించేది కూడా అదే. హ్యూమన్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్, వీఆర్ ది టెంపుల్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని దేవాలయాలమై ఉన్నాం. అలా అని చెప్పి దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోవద్దు. సంఘ క్రమము, సంఘ స్థాపన జరిగిన తర్వాత క్రొత్త నిబంధనలో సంఘ క్రమములో ఒక క్రమం ఏంటో తెలుసా? ఆదివారం గ్యాదర్ అవ్వడం, దేవుని బిడ్డలందరితో కలిసి ఒక చోట ఉండడం, అది సంఘ క్రమము. దాన్ని విస్మరించేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. సంఘాన్ని ఎన్నుకోండి, జీవం గల సంఘం. ఎక్కడైతే వాక్యం దొరుకుతుందో, ఎక్కడైతే వాక్యము సంపూర్ణంగా మీకు లభిస్తుందో, ఎక్కడైతే దేవుని సేవ వ్యాపారంగా జరగట్లేదో అక్కడ మీరు నాటబడితే, దేవుని వాక్యంలో మీరు ఎదగగలిగితే ఆత్మకార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తించాల్సింది మనం చేస్తున్నాను. మూడవదిగా, దేవుని మందిరానికి ప్రతి ఒక్కరు రావాలి. పిల్లలకి ABCDలు మనం చెప్పగలం, అయినా ఎందుకు స్కూల్కి పంపిస్తున్నాం? వెళ్ళాల్సిందే. డాక్టర్లు చాలామంది ఉంటారు. హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? ఇంట్లో ఏదో మందులు వాడితే తగ్గిపోతాయని ఎందుకు ఉండలేదు? హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం? ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క ప్రాంతం ఎన్నుకొనబడింది కనుక దేవునిలో ఎదగాలి అంటే సహవాసం ఎదగడానికి దేవుని మందిరం చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ గోయింగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. ప్రతి ఆదివారం దేవుని సందర్భం. ఈ రోజున లైవ్ సర్వీసులు బాగా పెరుగుతున్నాయి. అందరూ కూడా లైవ్లు ఇస్తున్నారు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్ చూసుకుని ఇంట్లో కూర్చోకండి. నేను కూడా లైవ్ ఇస్తున్న ఆదివారం. ఖచ్చితంగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? లైవ్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూషన్ ఫర్ ది చర్చ్. లైవ్ అనేది దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆదివారం వెళ్ళడానికి అవకాశం లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కాదు తప్ప, అవకాశం ఉన్న వాళ్ళు మానేసి ఇంట్లో లైవ్ చూసుకుని ఉండకండి. అది వాక్యానుసారం కాదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ నువ్వు దేవుని సభలో పాల్గొవాలి, దేవుని బల్లను సమీపించాలి, ప్రభు సంస్కారంలో పాల్గొనాలి. అది క్రైస్తవ క్రమం. నాలుగో ఫింగర్ ఒకసారి చూపించండి అందరూ కూడా. 4th ఫింగర్. 4వది ఏంటంటే, నువ్వు ఉన్న ప్రతి చోట సాక్ష్యాన్ని చెప్పాలి. యు మస్ట్ బి ఎ విట్నెస్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు నీ జీవితంలో చేసిన మేళ్ళు, ఉపకారాలు, ఆయన నిన్ను ఎలా రక్షించాడో, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీని నీ స్నేహితులకు, నీ బంధువులకు తప్పనిసరిగా తెలియచే. మౌనంగా ఉండకూడదు. నెపోలియన్ బోనపార్ట్ అంటాడు, ప్రపంచానికి హాని చేసే విషయాల్లో ఒకటేంటంటే, మాట్లాడాల్సిన వాడు మౌనంగా ఉంటే చాలా హాని జరుగుద్దట. మాట్లాడాల్సిన వాడు మౌనంగా ఉంటే మాట్లాడకూడని వాడు మాట్లాడుతూ ఉంటాడు. అందును బట్టే మాట్లాడగలిగిన మనం, దేవుని సువార్తను ప్రకటించగలిగే మనం, సాక్ష్యాన్ని చెప్పగలిగే మనం మౌనంగా ఉండకూడదు. ఎక్కడుంటే అక్కడ యేసు ప్రభు నీకు ఏం చేశాడో చెప్పండి, తద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి.
పీపుల్ మే కాంట్రడిక్ట్ యువర్ ఫిలాసఫీ బట్ దే మే నాట్ కాంట్రడిక్ట్ యువర్ టెస్టిమనీ అన్నాడు దేవుని సేవకుడు. నీవు చెప్పే ఫిలాసఫీని బహుశా కాంట్రడిక్ట్ చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారేమో, కానీ నీవు చెప్పే సాక్ష్యాన్ని మాత్రం ఎవడు కాంట్రడిక్ట్ చేయలేడు. కారణం తెలుసా? ఇట్స్ అ లైఫ్ ఎక్స్పీరియన్స్ కనుక, అది నీ జీవితంలో జరిగింది కనుక అందరూ ఒప్పుకోక తప్పలేదు. అందును బట్టి మీ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోండి. 5వ ఫింగర్ చూపించిన మొత్తం 5 మరొకసారి. 5వ విషయం ఏంటో తెలుసా? మీ సంపాదనలో భాగాన్ని దేవుని కోసం ఇవ్వండి, దేవుని పరిచర్య కోసం ఇవ్వండి, ఆయన రాజ్య విస్తరణ కోసం ఇవ్వండి. తద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు పరిచర్యలో కొనసాగండి. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని, సమృద్ధిని జీవంతో మిమ్మల్ని అందరూ నింపాలని, ప్రభు రాకడ వరకు మీరందరూ నమ్మకంగా దేవుడు మెచ్చే క్రైస్తవులుగా, మనం పేపర్ సైన్స్ కాదు, మనం ప్రాపర్ సైన్స్గా ఉందాం. పేపర్ల మీద ఉండే సైన్స్ మనకు అక్కర్లా, ప్రాపర్ సైన్స్గా దేవుని మెచ్చే బిడ్డలుగా మనం ఉందాం. తద్వారా దేవుని కార్యాలు, ఆశీర్వాదాలు మనం చూద్దాం.